తిరుపతిలో నిర్వహిస్తున్న క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో 2026ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సందర్శించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల స్టాళ్లను పరిశీలించిన మంత్రి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ రంగం బలోపేతమైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలో క్రెడాయి వారు ప్రాపర్టీ ఎక్స్పో 2026 యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రెడాయి అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్, దాదాపు 13,500 మంది మెంబర్స్ పెట్టుకున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో అసోసియేట్ రేరాలో ఇదైన వాళ్ళని తీసుకుంటాం అంటే స్టాండర్డ్గా చేస్తాను. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి